పదవి ఇయ్యకపోతే దయాకర్ ఉంటాడా అని పోతాడా చాలా చూద్దాం, ఓపికతో చూద్దామనే వ్యక్తులు కూడా ఉన్నారు. అంటుంది ఏంటంటే పదవి కోసం మాత్రమే లేడు దయాకర్, పదవి ఇస్తే తీసుకోవడానికి కాదు, అది మాత్రం నిలబెట్టుకున్నారు. పదవి కోసం మాత్రమే కాదు, పార్టీ కొరకు దయాకర్ ఉంటాడు అనే ఉద్దేశం రావాలి. ఇంకోటి ట్రెడిషనల్ పాలిటిక్స్లో ఎవడు ఏ పార్టీలో ఎప్పుడు ఉంటారో ఆ స్టేటస్ మనం సెర్చ్ చేసి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు, కానీ దయాకర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు కాంగ్రెస్ పార్టీతో అంటే అప్పుడు నన్నేమి బీజేపీ వాళ్ళు విలువలేదా, బీఆర్ఎస్ వాళ్ళు విలువలేదా, ఓన్లీ కాంగ్రెస్కు దయాకర్ ఓన్లీ ఎక్కడేం దిక్కు లేకనే కాంగ్రెస్ పార్టీతో ఉన్నాడా అని చాలా మందిలో ఈ ప్రశ్న వస్తుంది. నాకు ఎవరు తెలియక కాదు, ఎక్కడికి పోలేక కాదు, నేను పోలేను. దిస్ ఇస్ మై బ్యారియర్. ఇది నా బలహీనత కూడా కావచ్చు. నువ్వు ఇవ్వకపోయినా యాడికి పోడు కాబట్టి దయాకర్కి ఇవ్వకపోతే మళ్ళీ రేపిద్దామని కూడా అంటుకుంటా. కాబట్టి ఇవన్నీ చివరికి హనుమంతుని పెళ్ళి దయాకర్ పదవి ఇట్లా వచ్చింది పరిస్థితి. ఎప్పుడు నీ పదవి ఏందని ప్రతి ఒక్కరు మన ప్రత్యర్థి పార్టీలు కూడా మనల్ని మన పట్ల సానుభూతి చేసే స్థితి చాలా దీనం. కాబట్టి నేను ఇప్పటికీ ఎవరికైనా నన్ను అభిమానించే వ్యక్తులకు కానీ లేకపోతే నా మిత్రులకు కానీ వీళ్ళకి చెప్పేది ఏంటంటే డెఫినెట్గా పార్టీ నా కొరకు పాజిటివ్గా ఉన్నదని చెప్పడానికి రేపు తెలుస్తుంది. నేనేమంటున్నానంటే దాని కొరకు అరో లక్ష్మణ అని చెప్పి అరగోస పడాల్సిన అవసరం లేదంటున్నా. మీకున్న సమాచారం ఏంది? ఒకటి దళిత్, ఒకటి రెడ్డి అని కూడా పేరు వినపడతా ఉంది, ఒకటి బీసీ, ఒకటేమో మైనార్టీ, మొత్తం 4. ఇట్లనే ఉంటుందా ఈక్వేషన్? ఏమైనా రెడ్డి అగ్రకులస్తులకి 2 వచ్చే ఛాన్స్ ఏమైనా కనిపిస్తుందా? నాకు తెలిసి అయితే నేను అనుకుంటున్నా పార్టీ అన్ని వర్గాలు 4 వర్గాలని సంతృప్తిపరిచే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇచ్చిన వాళ్ళకు మాత్రం ఉండదు. అవకాశం వచ్చిన వాళ్ళకి మాత్రం ఉండదు. నీ పేరు డైరెక్ట్ చెప్తున్నా, వేం నరేందర్ రెడ్డి పేరు వినపడతా ఉంది సోషల్ మీడియాలో. ఆయన ఆల్రెడీ పొలిటికల్ అడ్వైజర్గా ఉన్నాడు. 2 పదవులు ఎందుకు కాంగ్రెస్ పార్టీలో? పదవి లేని వాళ్ళకి దయాకర్ లాంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా. ఎగ్జాంపుల్ చెప్తున్నా మీ పేరు నేను. ఇప్పుడు దయాకర్కి పదవి లేదు, దయాకర్కి ఇవ్వచ్చు కదా. ఎక్స్ట్రా 2 పదవులు ఎందుకు? ఇప్పుడు అది అనొచ్చు, కానీ ముఖ్యమంత్రి సాన్నిహిత్యంగా ఉంటే 2-3 పదవులు ఇస్తారా? సెంట్రల్ ఎలక్షన్ కమిటీ అన్ని విధాల చర్చించిన తర్వాత అయినా అద్దంకి దయాకర్ అయినా వేం నరేందర్ రెడ్డి గారైనా ఇంకెవరైనా సరే ప్రాబబిలిటీస్ను పాజిబిలిటీస్ను సోషల్ ఇష్యూస్ను అన్నిటిని చేస్తారు. ఇప్పుడు వచ్చే పదవులనే కాదు, ఏ పదవిని వాళ్ళు టార్గెట్ చేసినా కూడా ఆ పదవిని అన్ని కోణాల్లో స్పృశించిన తర్వాతనే అది వర్కౌట్ చేస్తారు. ఇప్పుడు నాది కూడా లాస్ట్కి వచ్చింది కదా, నా లిస్టు లాస్ట్ నేమ్ అయింది కదా 119 తుంగతుర్తి. ఫస్ట్ నుంచి నా మీద చర్చ జరిగింది కదా, ఎందుకు దయాకర్ను అంత దానికి తీసుకొచ్చి ఆపి 9 మాదిగా అయిన తర్వాత 10వ సీటు మాదిగకి ఇవ్వాల్సి వచ్చింది. అట్లనే ఇక్కడ కూడా ప్రతి ఒక్క కోణం ఎవరికి డబులింగ్ లేదు. అంటే ఎవరికి అంటే డబుల్, ఇప్పుడు కంటెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ నాకు ఇంకొకటి కావాలి అనేది వచ్చితే కంటెస్ట్ చేయని వాళ్ళ పరిస్థితి ఏంటి? కంటెస్ట్ చేసి నేను ఓడిపోతే మళ్ళీ నాకు ఇంకో అవకాశం ఉంది. అక్కడ కూడా డిస్క్రిషన్ అధిష్టానమే. మళ్ళీ మనం అంటే కండిషన్ సప్లై. ఇప్పుడు ఈ సందర్భంలో ఎక్స్ అవసరం, వేం నరేందర్ గారు అవసరం కాబట్టి తీసుకోవాల్సి వస్తే పార్టీ అధిష్టానం మొత్తం అందరి ముందు నిర్ణయం జరిగేది కదా. ఒక్కటి ఇప్పుడు కేసీఆర్ మైండ్లో రాగానే చేయడానికి ఆయనను, లేదంటే జగన్ మైండ్లో రాగానే చంద్రబాబు మైండ్ అట్లా ఉండదు కదా. ఇక్కడ కమిటీ ఉంటుంది, దానికి సంబంధించి మధుయాష్కి గౌడ్ లాంటి వాళ్ళు మీ పార్టీలో ఉన్నప్పటికి కూడా దూరంగా ఉంటున్నారనే ఒక చర్చ కూడా ఉంది. ఎమ్మెల్సీ కోసం అంటే పదవి అధికారం ఉంటే దగ్గరగానే ఉన్నట్టు కనపడు. సో తనకు అవకాశం ఎట్లా ఇస్తారు మరి పార్టీ అనే విషయం తను కూడా దీన్ని ఆల్రెడీ టికెట్ ఇచ్చిన వాళ్ళకి ఛాన్స్ లేదని చెప్పి ఆ కోణంలో ఉంటే ఇంకో ప్రత్యామ్నాయ దాని కొరకు వినియోగిస్తారు. ఇప్పుడు ఇక్కడ ఒకటే దీంట్లో ఒకసారి టికెట్ ఇచ్చిన వాళ్ళు అనే చర్చ వస్తే ఒక 25-30 మంది వస్తారు. మళ్ళీ ఎలిజిబుల్, మోస్ట్ ఎలిజిబుల్, దాన్ని ఫిల్టర్ చేయడం చాలా కష్టం. సోషల్ ఈక్వేషన్స్ ఇట్లా ఉంటుంది. అదే బ్యారియర్ అవుతుంది చాలామందికి. బట్ దాన్ని దాటి కూడా పార్టీ అవసరాల రీత్యా తీసుకునే అవకాశం ఉంటే అది మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు, ఇక్కడ మా పిసిసి ప్రెసిడెంట్ గారు, ఇక్కడ ఉన్న ముఖ్యులంతా నిర్ణయం తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. పార్టీలో స్వేచ్ఛ ఉందని చెప్తున్నారు, మాట్లాడొచ్చు అని చెప్తున్నారు, మాట్లాడిన వాళ్ళని సస్పెండ్ చేస్తున్నారు. ఏంటి ఈ పార్టీ సస్పెన్షన్కు కారణం ఉంటుంది. ఎవరిని చేసినా దానికి సంబంధించి ఇప్పుడు
ఫర్ ఎగ్జాంపుల్ అద్దంకి దయాకర్కి ఒక తాకీదు ఇచ్చిండ్రు. ఇచ్చినప్పుడు దానికి సరైన సంతృప్తికరమైన సమాధానం చెప్పిండా లేడా అనే దాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. సంతృప్తి చెందకపోతే సస్పెన్షన్ ఉంటుంది. ఓకే. ఇంకా ఎక్స్ట్రాల్ చేస్తే ఎక్స్పెల్ ఉంటుంది. ఓకే. బీసీ కులగణన విషయంలో కులగణన పత్రాలను మీ పార్టీ ఎమ్మెల్సీ చించిపడేసాడు. మళ్ళా అంటే చించినందుకా, లేకపోతే రేవంత్ రెడ్డిని తిడుతున్నందుకా, లేకపోతే చివరి రెడ్డి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి రేవంత్ రెడ్డి అని చెప్పినందుకా? ఏంటి ఇప్పుడు నువ్వు అన్న ప్రశ్నలు ఏవైనా అన్ని బేరేజ్ చేసుకొని ఏ వచ్చినాయి అనుకోండి, చిన్నారెడ్డి గారు ఏ ఫ్రేమ్ చేసి ఇస్తే వాటికి మనం సమాధానం చెప్పాలి. దానికి ఎక్స్క్యూజ్ ఉంటుంది. ఓకే. మీకు ఆయనకి పార్టీ టికెట్ ఇచ్చే ముందు, ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చే ముందు పార్టీ దృష్టిలో లేదా తర్వాత మల్లన్న పార్టీకి థ్రెట్ అయ్యే అవకాశాలు ఉంటాయని చెప్పి అనుకోలేదా? పార్టీ ఎట్లా ఆలోచించింది కానీ పార్టీ కొరకు అనేది కాకుండా యాంటీ టీఆర్ఎస్, యాంటీ గవర్నమెంట్ బాగా పోరాడిండు. జర్నలిస్టులో తను జర్నలిజం చేసుకుంటూ పోరాడిండు. అది పార్టీకి నచ్చింది. నిర్ణయం తీసుకునేటప్పుడు కూడా పిసిసి ప్రెసిడెంట్ గారే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారే తీసుకున్న తర్వాతనే కదా మనం ఎమ్మెల్సీకి సపోర్ట్ చేసింది. బట్ ఏ అంశాల పట్ల పిసిసి క్రమశిక్షణ కమిటీ లెటర్ ఇచ్చిందో దానికి సమాధానం చెప్పుంటే బాగుండు అనిపించింది నాకైతే. ఓకే. ఎందుకంటే పార్టీ ఎప్పుడు కూడా ఎక్స్ట్రీమ్ స్టెప్స్ తీసుకోదు, ఎవరిని దూరం చేసుకోవాలనుకోదు. ఇప్పుడు ఆ విషయంలో నేను నా సందర్భంలోనే ఎక్స్పెల్కు రికమెండ్ చేసిండ్రు నన్ను, లైఫ్ టైం ఎక్స్పెల్కు. నేను వివరణ ఇచ్చుకున్నా, ఈ సందర్భం ఇట్లా వచ్చింది. మల్లన్న మాట్లాడినట్టు ఒక దయాకర్ ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? బీసీలదే రాజ్యాధికారం కావాలి, ఇంకా ఎన్నేళ్ళు ఈ రెడ్లు పరిపాలిస్తారు తెలంగాణని, మాది బీసీ వాదం అని చెప్పి బీసీ లైన్లో మాట్లాడుతున్నప్పుడు దళితులకు రాజ్యాధికారం రావాలని చెప్పి దయాకర్ ఎందుకు మాట్లాడారు? నేను అట్లెందుకంట మిత్రమా, రెడ్లను టార్గెట్ చేసి నేనెందుకు మాట్లాడతా? వాళ్ళు లక్కీలీ వాళ్ళు కొట్లాడిండ్రు, ఈ స్థితికి వచ్చిండ్రు. వాళ్ళ అధికారం చేపట్టి అధికారాన్ని తిరిగి పొందే అవకాశాలని కలిగి ఉన్నారు. దళితులకు నా జాతి అక్కడికి రావాలని కోరుకుంటా. నేను నా ప్రశ్న ఏంటంటే, దళితులకు జాతీయ పార్టీలను కానీ ప్రాంతీయ పార్టీలను కానీ మెయింటైన్ చేసి అధికారంలోకి తీసుకొచ్చేంత దమ్ము దళితులకు, బీసీలకు, లేకపోతే మైనార్టీలకు, వీళ్ళకి లేదా? ఓన్లీ రెడ్ల ఆధిపత్యమే ఎందుకు ఉంటుంది ఇక్కడ అని చెప్పి ఇక్కడ ఇప్పుడు మా బట్టి గారు ఉన్నారు. బట్టి గారు పోయినసారి సిఎల్పి, అవును సరే దాన్ని ఛిద్రం చేసింది కేసీఆర్. సిఎల్పి హోదా లేకుండా ఎంఐఎంకి ఇచ్చేసిండు. ఆయన దళితుడినే ముఖ్యమంత్రి చేస్తా అని దళితుడినే విపక్ష నాయకునిగానే ఉండనీయలేదు. ఆయన పార్టీకి ఏ రోజు దళితుడిని నాయకుడు. కానీ నా పార్టీ ఏం చేసింది? నా పార్టీ దళితుడిని ముఖ్యమంత్రి చేసింది. ఎప్పుడు 60s దామోదరం సంజీవయ్యను, ఇప్పుడు కాదు. తొలినాళ్లలో, స్వాతంత్రం వచ్చిన తొలినాళ్లలో ఒక సామాన్య గుడిసే కూడా సక్రమంగా లేని వ్యక్తిని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిని చేసింది నా పార్టీ. అదే కాదు, ఇప్పుడు మొన్న చెన్నై పంజాబ్లో. కాబట్టి నేను నా పార్టీ పట్ల నాకు నమ్మకం ఉంది. రెండవది, నేను ఇప్పుడు ఈ బీసీ మూమెంట్ రాకంటే ముందు 2022లో నేను నా పార్టీ ముందుకు నేను తీసుకుపోయిన ఎజెండా ఏందో ఇప్పుడు వీళ్ళు చేసేది అదే. ఓకే. మాల మహానాడు గతంలో మీరు కూడా 2022 మొన్న రీసెంట్గా. ఓకే. మాలమహానాడు నాయకునికి ఇప్పుడు ఉన్నా. నేను కులం ఆధారిత రాజకీయాల్లో కులాలు నిమ్న కులాలు పైకి రావాలని కోరికతో నా సంఘం పనిచేస్తుంది. నేను మాట్లాడుతుంటా, కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. కానీ నేను ఏం ప్రపోజల్తో పోయిన నా పార్టీ ముందుకు, అప్పుడు మాణిక్యం ఠాగూర్ గారు ఇన్ఛార్జిగా ఉండే, బీసీలకు మనకు ఉదయపూర్ డిక్లరేషన్ లెక్క మనం ప్రతి ఎంపీ కాన్స్టిట్యుయెన్సీలో 2 బీసీలకి ఇవ్వాలనే ఉద్దేశంతో బీసీ ఎస్సీ ఎస్టీ సంఘాలతో నేను ఢిల్లీలో ఒక 10 రోజులు మేము అందరినీ కలిసి ఇచ్చినాం. ఆ రోజు మాకు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ గారు అందరు కూడా కలిసి ఆ రోజు కలిసినాం మేము. ఎందుకు ఒక పెద్ద మాణిక్యం ఠాగూర్ గారు అన్నారు, నీకెందుకు దయాకర్, నువ్వు ఎస్సీ కదా, నీకెందుకు అన్నాడు. సార్ నాకు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో బీసీలు ఉండరా? ఇప్పుడు నా కాన్స్టిట్యుయెన్సీలో మేజర్ పాపులేషన్ బీసీనే ఉంటారు. ఇప్పుడు ఒకసారి గౌడ్కు టికెట్ ఇస్తే పోలోమని గౌడ్స్ అంతా బీఆర్ఎస్కు పోయింది. ఒకసారి యాదవ్కు టికెట్ ఎక్కడో ఇస్తే యాదవ్స్ అంతా నా నుంచి వెళ్ళిపోయింది. కానీ మనం బీసీలకు టికెట్లు ఇవ్వడం వల్ల వచ్చేది ఏంటంటే, నేను ప్రజాస్వామ్యంలో ఒక బాధ్యత ఉన్నది నాకు, నా వాళ్ళు కూడా లీడర్లు ఉన్నారనే ఫీలింగ్ వస్తుంది. కాబట్టి మీరు నాట్ ఈవెన్ నల్గొండ,
హోల్ తెలంగాణలో మనం అది ఇవ్వాలి సార్ అంటే నేను అప్పటి నుంచి నేను బీసీ వాదాన్ని నేను మాట్లాడుతూనే ఉన్నా. ఇప్పుడు మీ దగ్గర మాట్లాడిన, రఘు గారి దగ్గర మాట్లాడిన, మల్లన్న దగ్గర మాట్లాడిన ఎంతోమంది. ఎందుకంటే బీసీ నాకు కనెక్టింగ్ ఏంటంటే పూలే. నేను అంబేద్కరిస్ట్ అయినా నేను పూలేని ఎక్కువ ఇష్టపడతా. ఎందుకంటే మొదటి ఆధిపత్యాన్ని ప్రశ్నించిన ఈ దేశంలో ఒకే ఒక్కడు పూలే. ఆధిపత్యం మీద, ఇక్కడున్న అణచివేత మీద పూలే చేసిన త్యాగం చాలామందికి తెలియదు. చాలామంది ఓబీసీలు కూడా పూలేని ఇంకా తీవ్రంగా ఆలోచన చేయాలి ఆయన పట్ల. ఎందుకంటే ఆయన ఎంతమందిని వ్యతిరేకించిండు ఆ రోజుల్లో 200 years బ్యాక్. దాని ఇన్స్పిరేషన్తో అంబేద్కర్ ఆ మేరకు చైతన్యపు ఆ ప్రాంతం కాబట్టి పూణే, ఈ మావు, పూణే ఈ ప్రాంతం అంతా కూడా నాగపూర్ ఇదంతా కూడా ఉద్యమ కేంద్రం ఆ రోజుల్లో. సో ఆ ఇన్స్పిరేషన్ అంబేద్కర్ గారు తీసుకున్నారు కాబట్టి నేను పూలే ఐడియాలజీని నేను నమ్ముతా కాబట్టి, నా పార్టీ కూడా పూలే ఐడియాలజీ పట్ల కమిట్మెంట్తో ఉన్నది కాబట్టి నేను ఆ డిసిషన్ తీసుకున్నాను. పర్టికులర్గా నేను ఎస్సీనై ఉండి ఓబీసీది మీరు ఎందుకు, మీకేం అవసరం అని అంటే, ఓబీసీలకు నేను కాల్కేకర్ కమిటీ రికమెండేషన్స్ మీన్స్ అవి రాలే, మండల్ కమిటీ చూసిన చరిత్రలో మహిళలు ఎట్లా నష్టపోయినరో ఈ ఆధిపత్య ధోరణితో, ఓబీసీలు కూడా అట్లా నష్టపోయిందని గమనించిన కాబట్టి నాకు అవకాశాలు రిజర్వేషన్ వల్ల వస్తున్నాయి. కానీ ఆ అవకాశాలు లేని జాతుల గురించి ఆలోచించినప్పుడు నాకు ఓబీసీ కనెక్టింగ్ ఉండే. నేను ఒక దశలో ఈ మధ్య కాలంలో నేను ఓబీసీ పెద్ద యాత్ర కూడా చేయాలనుకున్నా ఈ 1.5 yearలో. కానీ ఇక నువ్వు పార్టీకి వ్యతిరేకంగా చేసినట్టు ఇట్లా డైరెక్షన్ పోతుంది అంటే నేను ఆగిన. వీళ్ళంతా తీసుకున్నారు.